పడిన మాట పెట్టబడిన సంగతులన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తు మనందరి కోసం శిలువలో మరణించాడు. చూచి స్వర్ణకిరీటం పెట్టి ఆనందించు మొండమకుటం పైన శిరము స్వర్ణకిరీటం పెట్టి ఆనందించు మరణాతో కొట్టబడిన వీరుని చూచి మరణాతో కొట్టబడిన వీరుని చూచి యేసుక్రీస్తు ఆయన మనందరి కోసం, నీ కోసం, నా కోసం మరణించిన మహాదేవుడు. అందుకని మంచి శుక్రవారం అని పేరు పెట్టారు దీనికి. ఎవరైనా ఇంట్లో చనిపోతే దాని అంత చెడు ఎక్కడ కనపడదని కొంతమంది బ్లాక్ ప్యాచెస్, బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు, చింత వేదన పొందుతారు. అయితే యేసుక్రీస్తు మహనీయుడు మన కోసం చనిపోయినప్పుడు లోకమంతా పుట్టినరోజు లేక మంచి శుక్రవారం అని చెప్పుకుంటూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ఎంత ఆశీర్వాదకరమైన రోజు ఇది. యేసు నా కోసం చనిపోయాడు, యేసు నీ కోసం చనిపోయాడు, యేసుక్రీస్తు మనందరి కోసం చనిపోయాడు. ఆయన అద్భుతమైన ప్రేమను చూపించాడు. శాశ్వతమైన ప్రేమ శిలువలో మనకు కనబడతా ఉంది. నాకంటే ముందుగా మాట్లాడిన అందరూ చక్కగా మాట్లాడారు, వారిని అభినందిస్తూ ఉన్నాను. నా వెనక మాట్లాడే అయ్యగారు కూడా అభినందిస్తూ ఉన్నాను. యేసు శిలువ మోసిన ఆ బరువు మీకు కొంతమంది తెలిసి ఉంటుంది. 150 కిలోలు ఉంటుందట. అది 15 అడుగులు వెడల్పు. దాంతోపాటు యేసు తలపై ముళ్ళ కిరీటంలో ఆ ముళ్ళు కొంతమంది 17 అన్నారు, కొంతమంది 19 అన్నారు. ఏదైనా ముళ్ళ కిరీటం. అయితే ఆ తర్వాత ఆయన దెబ్బలు, 5 గాయాలు, ఆ తర్వాత దాదాపు 500 గాయాలు యేసు శరీరంలో కనబడుతున్నాయి. వాటిలో బలమైన గాయాలు 150 ఉన్నాయి. అయితే యేసుక్రీస్తుని పట్టుకుని నడిపించి, లేకపోతే ఆ సైన్యం అంతా 150 మంది సైన్యం, ఆ తర్వాత గుర్రపు సైన్యం లేకపోతే ఆ రాణువారు 50 మంది మొత్తం యేసుక్రీస్తుని ఆ రీతిగా వీధుల్లో సిలువ మోయించి నడిపిస్తూ ఉన్నారు. ఆయన ఒక గంభీరమైన మాట ఏంటంటే, ఈ శ్రమల గురించి, సిలువల గురించి ఎన్ని సంవత్సరాలు మాట్లాడినా దెర్ ఈస్ ఎ న్యూ థింగ్, దెర్ ఈస్ ఎ ఫ్రెష్, ఏదో ఒక నూతనత్వం మనకు కనబడతా ఉంటుంది. ఆ నూతనత్వమే ఒకవేళ మన జీవితంలో ఏదైనా పొరపాటు ఉంటే ఆ నూతన క్రియ నీలో జరగడానికి ఆస్కారం ఈ దినం. ఇదే రక్షణ దినం. చాలామంది, కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు ఈ దినంలో, కొంతమంది ఎప్పుడు రాని వాళ్ళు దేవుని మందిరానికి వచ్చి ఉంటారు. రెగ్యులర్గా వచ్చే మనందరం ఉన్నాం. ఈ 40 దినాలు శ్రమ దినాలు సాగించుకుంటూ మరలా ఈరోజు యేసు ఆయన చనిపోయిన విధానాన్ని, ఆ రోజుల్లో ఆ చనిపోయిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆశీర్వదించబడిన వారిగా ఉంటాం. యేసు శిలువకు సమీపంగా మన జీవితంలో ఆయనకి దగ్గరగా దేవుని ఘనపరిచే వారిగా నీవు నేను ఉండాలనే మాట మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 6వ మాట సమాప్తమైంది. ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తమైంది. ఈ దమ్ముగల మాట, ధైర్యం గల మాట, అధికారంతో కూడిన మాట, లోకంలో ఎవరు, చక్రవర్తి, రాజులు, ధనవంతులు, గొప్పవాళ్ళు చెప్పలేని మహా గొప్ప మాట యేసు ప్రభు ఒక్కడే చెప్పాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్. ది ఎండ్. ఏ ఎండ్ ఎండ్కి ఈ ఎండ్ ఎండ్కి తేడా ఉంటుంది.
ఏయండి అని అంటే ఇంకొంచెం ఉందని, ఇయండి అంటే సమాప్తమైందని. యేసుక్రీస్తు అందరి జీవితాల్లో ఏయండి అని ఉంటుంది, యేసుక్రీస్తు జీవితంలో ఇయండి అని ఉంది. సమాప్తం చేశాడు ఆయన, ఎండ్ చెప్పాడు ఆయన. ఎవరు చనిపోయినా సరే, అయ్యో ఎవరి కాలంలో చనిపోయాడు, భార్య విడిచిపెట్టి వెళ్ళాడు, ఆ జీవితం ఎలాగో గొడుగు లేకుండా ఎలా బతుకుతో అని అంటూ ఉంటారు చాలా మంది. వృద్ధాప్యంలో చనిపోయినా సరే, అయ్యో ఎలా, మరి వెనక ముందు చాలా ఉన్నాయి, కట్టాల్సినవి ఉండి కట్టే ఉన్నాయి, లేకపోతే చెయ్యాల్సినవి ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాం. మా నాన్న 96 సంవత్సరాలు అప్పుడు చచ్చిపోయాడు. మా చెల్లిని దగ్గర తీసుకుని మా నాన్న మాట చెప్పాడు, అయ్యా చెల్లి విషయం నేను బాధ్యత అప్పుడు చెప్తున్నాను, నేను విడిచిపెట్టి వెళ్తున్నాను విని విడిచిపెట్టి వెళ్ళాడు. చాలా విడిచిపెట్టి వెళ్ళాడు. మా చెల్లి 19 సంవత్సరాలు అప్పుడు చచ్చిపోయింది. 19 సంవత్సరాలు చచ్చిపోతే డెలివరీ అయిన తర్వాత ఒక బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. పెద్దయ్యి ఇప్పుడు బాగా మంచి స్థితిలో ఉన్నారు. చాలా మంది వృద్ధులు కానీ, పెద్దోళ్ళు కానీ, రాజులు కానీ, చక్రవర్తులు కానీ, గనులు కానీ, ఉన్నతమైన వారు కానీ చనిపోయినప్పుడు వారి జీవితంలో మిగిల్చి వెళ్తారు. యేసు ప్రభు మాత్రమే పూర్తిగా చేసి వెళ్ళాడు. హల్లెలూయా. అందుకని వాక్య భాగంలో మనం చదువుతున్నప్పుడు దేవుని గురించి అన్నీ చేసిన తర్వాత సమాప్తమైంది అని దేవుడు కూడా చెప్పాడు. 2వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చదువుతూ ఉంటే ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. 2వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదవండి. అయ్యగారు సమయం చెప్పేశాడు, 3 గంటలకు 2 మాటలు నేను టక్క నేను ముగించేస్తానా. సంపూర్తి చేయబడెను. దేవుడు చేసిన సంపూర్తి చేశాడంట దేవుడు. ఆయన పూర్తిగా చేశాడు. 7 దినాలు సృష్టి అంతటిని చక్కగా చేసి ముగించాడు ఆయన. ఎక్కడ గ్యాప్ లేదు, ఎక్కడ కొదువు లేదు. ఇక్కడ యేసుక్రీస్తు దేవుడు చెప్పిన పనంతటిని ఆయన సంపూర్తిగా చేశాడు. అందుకనే ఇట్ ఈస్ ఫినిష్ అని బైబిల్ శిలువ మీద యేసు ప్రభు ఆరో మాట చెప్పిన సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏనేమి సమాప్తం చేశాడో ఒక 3 ముక్కలు చెప్పి ముగిస్తాను నేను. మొదటిగా యేసుక్రీస్తు ఆయన సమాప్తం చేసింది శిలువలో రక్షణ కార్యాన్ని సమాప్తం చేశాడు. రక్షణ, లోకము రక్షించడానికి వచ్చాడు ఆయన, లోకాన్ని ప్రేమించడానికి వచ్చాడు ఆయన, లోకులందరికీ ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన, మన జీవితాన్ని ధన్యం చేసి ఆయన ఒక మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. ఈ భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళడానికి నిత్యంగా ఏర్పాటు చేయబడ్డాడు. కాలువ దాటడానికి ఒక వంతెన ఏ రీతిగా ఉందో అలాగే శిలువ మీద ఉన్న యేసు శిలువతో పాటు ఆ వంతెనలాగా తయారయ్యాడు. దాని మీద ఎక్కి వెళ్ళటానికి రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ద్వారా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. I am the way. దేవుడే మనందరికీ తెలుసు. ఈ మాటలని ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం. రిమైండింగ్ మన జీవితంలో జ్ఞాపకం చేసుకుని దేవుడికి సమీపంగా పడుతుందాం. మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం, మన రక్షణను ఇంకా స్థిరపరచుకుందాం. పరిశుద్ధ జీవితంలో జీవించడానికి ఈ కార్యక్రమాలు మనకు అవసరం. అందుకని మనందరం ఈ రీతిగా దేవుడు మనకు చేసిన గొప్ప కార్యాలు, ఆయన చూపిన ప్రేమను ఒకసారి ఈ శిలువ రోజున లేకపోతే ఈ గుడ్ ఫ్రైడే రోజున గుర్తు చేసుకునే ఆ గొప్ప తరుణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఒక వాక్యం చదువుకుందామా, మనందరికీ తెలిసిన వాక్యం. యోహాను 17:4 చదవండి. యోహాను 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచిని సంపూర్ణంగా చేశాడంట. ఎక్కడ గ్యాప్ లేదు. పౌర్ణమి నాడు మనం ఒకసారి చూస్తే ఎక్కడైనా గ్యాప్ ఉంటుంది ఆ చంద్రుల్లో. పౌర్ణమి నాడు ఫుల్ మూన్ అక్కడ కనపడతా ఉంది. పౌర్ణమి నాడు అలాగే దేవుడు తన పనంతటిని యేసుక్రీస్తు దేవుడు తనకు అప్పచెప్పిన పనిని యేసుక్రీస్తు నమ్మకంగా చేశాడు, యథార్థంగా చేశాడు. ఏమి చెప్పాడో అదంతా పూర్తి చేశాడు. రక్షణ కార్యాన్ని సమరయ స్త్రీని రక్షించాడు, జక్కైని రక్షించాడు, లోకాన్ని రక్షించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. 2వ కార్యం ఏం చేశాడంటే శిలువలో శత్రువు లేకపోతే సాతాను తల చెట్టుకొట్టాడంట ఆయన. యేసుక్రీస్తు సాతాను తల చెట్టుకొట్టాడు. సాతాను అంటే భయం మనకి, ఆటంకాలంటే భయం మనకి, లేకపోతే కట్లు అంటే భయం మనకి, ఏదైనా దిష్టి వేస్తే దాటితే ఏమైపోతామని భయం మనకి.
మనిషి కుమారుడు లోకానికి వచ్చానని యోహాను పత్రికలో మనం చదువుతా ఉన్నాం. సాతాను కార్యాలు లయపరిచాడు. శిలువ మీద ఆ సాతాను తల చెట్టకొట్టాడు. సాతాను ఇప్పుడు ఊరికే తోకాడిచ్చేవాడే కానీ జీవంతో ఉన్నవాడు కాదు. భయపడద్దు సాతాను కార్యాలంటే. అయితే మరణం విషయంలో ఆయన, పాపం విషయంలో మన జీవితాలకి ఒక గొప్ప ఉన్నత స్థితిని అనుగ్రహించాడు. ఈ జీవితాలని మనం ఆయనతో జీవించడానికి ఆయన కృప చూపించాడు. సాతానుని లయపరిచాడు ఆయన. రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం కదా, 16:20 వచ్చిన ఒకసారి చదవండి. 16:20 రోమా పత్రిక 16:20 ఒకసారి చూద్దాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక ద్రొక్కించును. ఆయన ఆ శిలువ మీద సాతాను తన చితగొట్టాడు, మనకు విజయం అనుగ్రహించాడు. కనుక ఆ కార్యం చేసి ముగించిన గొప్ప దేవుని జ్ఞాపకం చేసుకుని గణపడదాం. రోగాల విషయంలో, పాపాల విషయంలో, సాతాను విషయంలో ఆ కార్యాన్ని నెరవేర్చి మన జీవితానికి ఒక గమ్యాన్ని చూపించి దేవుడు తనకి చెప్పిన ఆ కార్యాన్ని ముగించాడు. మూడవ మాట, యేసుక్రీస్తు బలిని సమాప్తం చేశాడు. బలి, పశు బలి, నరబలి, పక్షి బలి, రకరకాల బలు అర్పించే లోకమంతటికి యేసుక్రీస్తు ఒక్కసారి బలిగా ఆయన శిలువలో మరణించి మనందరికీ విముక్తి కలుగజేశాడు. ఇక బలు అర్పించని అవసరం లేదు. యేసుక్రీస్తే మనందరి కోసం తన రక్తాన్ని కాచాడు. ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉంది. అందుకనే హెబ్రీ పత్రికలో ఒక మాట గుర్తు చేసుకుందామా? 9వ అధ్యాయం చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుంచి చదవండి. 2-3 వచనాలు త్వరగా. మేకల యొక్కయు కోడెల యొక్కయు స్వరక్తముతో ఒక్కసారే ఆయన ఒక్కసారే చేశాడు. ఒక్కసారే ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఆయన రక్తము ద్వారా మనందరికి రక్షణ. ఒక వాక్యం చూపించి నేను ముగించబోతున్నాను. యేసుక్రీస్తు ఏమి సమాప్తం చేశాడంటే రక్షణ కార్యాన్ని సమాప్తం చేశాడు. ఆ తర్వాత సాతాను తల చితగొట్టాడు. ఆ తర్వాత మనందరి జీవితాల్లో పశు బలిని లేకపోతే బలిని సమాప్తం చేసి యేసే ఒక్కసారి మనందరి కోసం బలిగా అర్పణగా అర్పించుకొని మనందరికి రక్షణ భాగ్యాన్ని తెరిచి చూపించాడు. యేసు దేవుడు చెప్పిన ప్రతి కార్యాన్ని భూలోకములో ఆయన చేసి నెరవేర్చాడు. నీవు నేను తండ్రి మాటకు విధేయులమవుదామా? పెద్దల మాటకు విధేయులమవుదామా? లోబడి జీవించేవారిగా ఉందామా? దేవుని కనపడదామా? అలా చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూద్దాం, ముగిస్తాను. రోమా పత్రిక 10:4 చదవండి అమ్మా, గట్టి చదవడంలో. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై ధర్మశాస్త్రమునందు ఆయన సమాప్తి చేశాడు. ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేసి యేసు ధర్మశాస్త్రాన్ని తెరిచాడు. ఆయన మరలా కొత్తగా అదే ఆయన రక్తము ద్వారా రక్షించబడ్డాం. పంటికి పన్ను, కంటికి కన్ను, పాపం చేసిన వాళ్ళని శిక్షించడం, చంపడం కాదు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాపానికి క్షమాపణ యేసుక్రీస్తు అనుగ్రహించాడు. కనుక ఆయన మనందరి కోసం చేసిన గొప్ప పని గుర్తు చేసుకుంటూ మన జీవితాల్లో కూడా యేసు మనకు చెప్పిన మాటలు చేసి ఆయన పని ముగించేవారుగా, సాగించేవారుగా నీవు నేను ఉండాల్సిందిగా మనం చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరోసారి దైవజనులకి, సంఘానికి వందనాలు చేస్తాము. థ్యాంక్ యూ.